హలో గైస్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఇదైతే శ్రీరామ్ నవమి బ్లాగ్. మేమైతే ప్రతి ఇయర్ మా విలేజ్కి అయితే వెళ్తాం. అక్కడైతే కళ్యాణోత్సవం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మా టెంపుల్ని అయితే విజిట్ చేయండి. ఫస్ట్ అయితే వినాయకుడు, ఇదైతే మా ఇంటి దేవుడు ఆంజనేయ స్వామి. చూడండి ఎంత బాగున్నాడు ఆంజనేయ స్వామి, ఎంత కలగా. ఇక్కడైతే శ్రీరాములకి కళ్యాణం జరపడానికి అయితే డెకరేషన్ అయితే చేస్తాను. ఇక్కడ ఆంజనేయ స్వామికి వడమాల అయితే కుట్టారు. అందరూ చూడండి ఎన్ని పూలతో ఎంత బాగా అలంకరణ చేశారో. నాకైతే అసలు రెండు కళ్ళు సరిపోలేదండి దేవుడిని చూడడానికి. నేనైతే ప్రతి ఇయర్ మిస్ కాకుండా మేమైతే కలర్ కలర్ అక్షంతలు, చక్రాలు అవన్నీ చూస్తుంటే మనకైతే మ్యారేజ్ వైబ్స్ అయితే గుర్తు వస్తాయి కదా. ఫస్ట్ టైంలో కూడా ఇలానే కదా అన్నీ చేస్తాం మనం. ఇక్కడైతే వంటలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడైతే స్వీట్ ఏదో ప్రిపేర్ చేశారు. ఇక్కడైతే మా అందరికీ వర్క్ చెప్పారు, పూలకి తోటాలు తిమ్మని. ఇక్కడైతే మా అమ్మ, నేను, మా పెద్దమ్మ అయితే తీస్తున్నాము. ఇక్కడైతే వాంగిబాతు, మళ్ళీ పల్లెము ఏదేదో చేస్తున్నారు. ఇక్కడ పిల్లలు అయితే డ్రమ్స్ అయితే కొడుతున్నారు. ఇక్కడ చూడండి 90% అలంకారం అయితే అయిపోయింది. మేమైతే లాస్ట్ ఇయర్ పూజకైతే కూర్చున్నాం, బట్ ఈ ఇయర్ అయితే కుదరలేదు, అందుకే కూర్చోలేదు. ఇక్కడైతే ఊరేగించక ముందు ఇలా అయితే అన్నీ తీసుకొని ఒక 3 రౌండ్స్ అయితే వేస్తారు. నాకైతే స్వీట్ వచ్చింది, నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా. మీరు కూడా దేవుని దర్శనం చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.